రుద్ర ఢిల్లీలో ఉండేవాడు. అతను 24 ఇయర్స్ ఓల్డ్. అతను టాప్ కంపెనీకి సీఈఓ. ఇతను దేవుని నమ్మడు, దయాన్ని నమ్మడు. ఒకరోజు రుద్ర వర్క్ చేసుకుంటున్నప్పుడు ఇద్దరు మాట్లాడుకున్న మాటలు విన్నాడు. నీకొకటి తెలుసా? యక్షిని మళ్ళీ ఇంకొకరిని చంపేసిందంట. అవును, రక్తం తాగి చంపేసిందంట కదా. అవును. ఇదంతా విన్న రుద్ర వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? సార్ అదే సార్, యక్షిని అడవిలో యక్షిని గురించి. యక్షిని? తనెవరు? ఇంకా అదేం అడవి? సార్ అదే సార్, భైరవ కోణాలో ఉన్న యక్షిని అడవి గురించి. ఆ దబ్బాయిల రక్తం తాగిద్దంట. ఏంటి ఇదంతా నమ్ముతున్నారా మీరు? సార్ ఇప్పటికి 50 మంది చనిపోయారు సార్, నమ్మకుండా ఎలా ఉంటారు? టీనా, సైన్స్ చదువుతా నువ్వు ఇది అంతా నమ్ముతావని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు ఇంటికి వెళ్ళిన రుద్రకి టీనా చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకా డిసైడ్ అయింది ఏంటంటే వాళ్ళ మూఢనమ్మకం తగ్గివ్వాలని. నెక్స్ట్ డే మార్నింగ్ రుద్ర భైరవకోనకి బయలుదేరాడు. రుద్ర భైరవకోనాన్ని చేరుకొని అందరి ముందు ఒక అనౌన్స్మెంట్ చేశాడు. అందరు యక్షినికి భయపడుతున్నారని విన్నాను. అసలు యక్షిని అన్నదే లేదు, ఇంకా అది అబ్బాయిని చంపదు. అది మీ అందరికీ ప్రూవ్ చేయడానికి నేను ఈ రోజు నైట్ అడవికి వెళ్తున్నాను. ఆ రోజు రాత్రి రుద్ర దట్టమైన అడవి గుండా వెళ్ళడం మొదలుపెట్టాడు. అలా వెళ్తుండగా దారి మధ్యలో సడన్గా కార్ ఆగిపోయింది. రుద్ర కార్ బయటకు వచ్చి కార్ రిపేర్ చేయడం మొదలుపెట్టాడు. అలా రిపేర్ చేస్తున్న రుద్రకి అడవిలో నుంచి గజ్జల సౌండ్ వినపడింది. రుద్ర అడవిలోకి చూశాడు. అక్కడ ఒక అందమైన అమ్మాయి వెళ్ళడం చూశాడు. రుద్ర కూడా అమ్మాయి వెంటే వెళ్ళడం మొదలుపెట్టాడు. అలా వెళ్తుండగా దారి మధ్యలో అమ్మాయి రుద్ర వైపు చూస్తూ ఒక గుహలోకి వెళ్ళిపోయింది. ఆ గుహ బయట చాలా దారుణంగా ఉంది కాబట్టి రుద్ర గుహలోకి వెళ్ళలేదు. రుద్ర వెనక్కి వెనక్కి తిరిగిన రుద్రకి పెద్ద షాక్. ఎందుకంటే అక్కడ రుద్ర ఆ అమ్మాయి ఒక దారుణమైన రూపం చూశాడు. రుద్ర, నేనే యక్షిణిని, నా కోసమే వచ్చావు కదా. రుద్ర పరిగెత్తాలని చూశాడు, కానీ యక్షిణి అతని మీద దూకి అతన్ని అక్కడే దారుణంగా చంపేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ రుద్ర శవం దొరికింది. ఎక్కడైతే తను గర్వంగా అనౌన్స్మెంట్ ఇచ్చాడో అక్కడే దొరికింది.